ఒక్కసారి అలవాటైన పిల్లలకి పేరెంట్స్ ఎట్లా డీల్ జేయాలి అట్లాంటి పిల్లలతోటి? యాస్ యూ సెడ్ ఇరిటబిలిటీ, దే త్రో మెనీ టాంట్రమ్స్. యాహ్! ఎట్లా యాహ్! డీల్ జేయాలి పేరెంట్? సో, పిల్లల్ని యాస్ ఎన్ ఇండివిడ్యువల్ చూడడం చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళకన్నా ఏజ్‌లో ఎక్కువ, వెయిట్‌లో ఎక్కువ, హైట్‌లో ఎక్కువ అని జెప్పేసి డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంటాం మనకు తెలియకుండానే. సో, అలా గాకుండా పిల్లల్ని యాస్ ఎన్ ఇండివిడ్యువల్ చూడాలి. దే హావ్ దేర్ ఓన్ మైండ్, దే హావ్ దేర్ ఓన్ ఫీలింగ్స్, దే హావ్ దేర్ ఓన్ థాట్స్. సో, బట్ ద థింగ్ ఈస్ చిన్న పిల్లలకి బ్రెయిన్ అంత మెచ్యూర్డ్‌గా ఉండదు. లాజిక్స్ అంత ఈజీగా అర్థం అవ్వదు. ఎస్పెషల్లీ లెస్ థాన్ 2 ఇయర్స్. సో, ట్రై టు అండర్‌స్టాండ్, గెట్ టు దేర్ లెవెల్. అంటే ఫ్రమ్ విచ్ పాయింట్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్. సో, ట్రై టు అండర్‌స్టాండ్ దెమ్ అండ్ ట్రై టు సార్ట్ ఔట్ ద థింగ్స్ విత్ దెమ్. అంతే గాకుండా పిల్లలు ఏదైనా చేస్తే వాళ్ళ మీద అరవడాలు, కొట్టడాలు ఇట్ హాస్ నో రోల్ ఎట్ ఆల్. సో, దానివల్ల ఏంటంటే ఇంకా ఆ బిహేవియర్ ఎక్కువవుతుంది గానీ తక్కువవ్వదు. సో, అలాంటి టాంట్రమ్స్ అవన్నీ కూడా ఏంటంటే ఇట్ హాస్ టు బి డెల్ట్ విత్ లాట్ ఆఫ్ పేషెన్సీ. సో, ఫస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్. మనం పిల్లల్ని అర్థం చేసుకుంటున్నాము అని వాళ్ళకి తెలిస్తే మనం చెప్పే మాట గూడా వింటారు పిల్లలు. సో, ఇట్స్ నాట్ ఆల్‌వేస్ దట్ కొడితేనే వింటారు, తిడితేనే వింటారు. అలా కాదు. పిల్లల్ని అర్థం చేసుకొని టాంట్రమ్స్ అవన్నీ మీరు చిన్న ఏజ్‌లోనే చూస్తారు. వాళ్ళు పెరిగాక ఇంకేది చూడరు. అంటే ఇలాంటి బిహేవియర్స్ అన్‌లైక్లీ.